కడప నగరంలోని చిన్న చౌక్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సదుపాయాలు, పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తనిఖీలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పాటించడం లేదని ఎమ్మెల్సీ గుర్తించారు. నాసిరకం కూరగాయలు వినియోగించడం, గుడ్లు సహా ఇతర ఆహార పదార్థాలను నాణ్యత సరిగా లేకపోవడంపై వార్డెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్సీ భోజన నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని అధికారులను సూచిస్తూ వారికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. నాసిరకం గుడ్లు, కూరగాయలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్సీ మెనూ అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించిన వార్డెన్పై తగిన చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్కు సూచించారు. ఈ తనిఖీలో టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ జనార్దన్ పాల్గొన్నారు. నేను టిఫిన్ చెప్తున్నా సార్, వీళ్ళు వచ్చుకున్నారు పచ్చిమిరపకాయలు ఉన్నాయి సార్, అవి వేసుకునేది వేసినారు. ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఇంత అధ్వానంగా నువ్వు మెయింటైన్ చేస్తా అసలు కుచ్చిపోయిన ఆకులు అనేసి ఇది గోంగూర ఎందుకు ఇంత పిల్లలకు ఆకు వలుచుకొని చెప్తే వీళ్ళు నేను వచ్చినా తీసేసాను. చూసి అన్ని కడిగిచ్చేసి ఇంత అధ్వానంగా నువ్వు కిచెన్ గ్రైండరు తాగే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? వంకాయలు అవి పారేసాడు చూస్తే అది వేసినావు. కాదంటే చెప్తాను పారేసిన మిరపకాయలన్నీ తీసుకొచ్చి చూడండి అవతారం వంకాయలు అంటారు. ఆర్గ్యుమెంట్ చేయొద్దు. వంకాయలు అంటారు నేను కుచ్చిపోయినట్టు అవి వంకాయలా అయ్యి ఈ మిరపకాయలన్నీ తీసుకొచ్చి దాంట్లో కూరలు వేసి పెట్టాను. ఏం లాభం? పచ్చివరకు ఉంటే ఏం లాభమ్మా? నువ్వు చేసే పని ఏమిటా? నువ్వు తీసుకో. ఎవరు కాంట్రాక్ట్ ఫోన్ కలిపోతా మీరే తింటారు తింటారు. పచ్చళ్ళు వచ్చే మాకు ఎన్నింటి నీకు కూడా నీకు నువ్వు వచ్చారు సెకండ్ ఏ గ్రూప్ నువ్వు 9 మార్కులు అన్ని దానిలో టీచర్లు ఉండవు. లెక్చర్స్ అన్ని పుస్తకాలు అన్నీ వచ్చినాయి. మొత్తం నేను రావాల్సి వచ్చినాయి. నోట్స్ కాలేదు. నువ్వేమో నీ సెకండ్ ఇయరా? ఏ గ్రూపు? ఏ ఊరు మీది? అంటే ఏ గంటలు మంచిగా ఉప్మా పీరియడ్ చెప్పి బాగా పెట్టాలి. ఒకటిను నీకు బ్రేక్ఫాస్ట్ పెట్టింది గవర్నమెంట్ ఇక్కడి కాదు. నేను బయటకు పెట్టే పిల్లలకు పిల్లలు ఒపీనియన్ కాదు. పిల్లలు ఒపీనియన్ ఎవరు చెప్తారు? నీ మాటలు ఎవరు నమ్ముతారు? ప్రిన్సిపాల్ కాదు. ప్రిన్సిపాల్ లైన్ కాదు. బాయిలర్ నువ్వు పెట్టాలా? బాయిలర్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఈ నువ్వు రోజు పెట్టలేదు కాదు. నాకు తెలిసి వచ్చింది. నేను ఈ ప్రిన్సిపాల్ కలుపు, ప్రిన్సిపాల్ కాలేజ్ ఇద్దరు కలుపు. ఎందుకు పెట్టాలి బాయిలర్? ఎవరు తీసుకో ఎవరు ఇచ్చారు? ఇస్తారు కలుపు ప్రిన్సిపాల్ కలిపి ఎన్ని ఇట్లాడని ఈ ముచ్చిపోయినట్టు అన్ని టై కాదు నువ్వు పెట్టింది తీసుకోండి.
6:30 పాలు ఇవ్వాలి, 6:30 పోయాలి పాలు, ఎగ్ ఇవ్వాలి ఉదయం పూట, ఎగ్ కొంచెం అడగాల మేడం మాకు ఎన్ని ఇవ్వాలి కదా, గవర్నమెంట్ మా కోసం సౌకర్యాలు ఇస్తాను కదా అని చెప్పి అడగకుంటే అడగాల. గవర్నమెంట్ మీ మీద ఇంత ఖర్చు పెడతాను కదా, మీకోసమే కదా పెట్టే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అయితే మాకు ఇంట్లో మాకు 6:30 పాలు ఇవ్వాలి మేడం, మాకు ఇల్లు మాకోసరం కదా గవర్నమెంట్ పంపించింది, మాకోసరం కదా ఎగ్గు పంపించింది. అడగాలి అడగాలి ఏం కావాలి, ధైర్యం ఉండాలి మీరు అడగాల. అలాగే చెప్తారు ఇప్పుడు పెట్టుకుని మధ్యాహ్నం పెడతానంటారు, మధ్యాహ్నం వచ్చి నేను అడిగితే రాత్రి పెడతానని చెప్తానని చెప్తారు. మీకు దండిగా సౌకర్యాలు ఉన్నది గవర్నమెంట్, అన్నీ మీకు ఏమేమి వచ్చేది ఎన్ని ఇవ్వాల. మీకు ఆయిల్కు దీనికి సబ్బులకు ఎంత ఇస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేసారు, మీకు డబ్బులు వస్తున్నాయి చూడండి కదా. ప్రిన్సిపాల్ గారు నమస్తే అమ్మా. మార్నింగ్ ఒకసారి వచ్చి లోపల పొద్దున పూట ఏం జరుగుతుంది మెస్ చూసుకో. కుచ్చిపోయిన మిరపకాయలు, కుచ్చిపోయిన వంకాయలు, కుచ్చిపోయిన ఉండి ఫస్ట్ ఈనమ్మా తల్లి ఫస్ట్ మెను ఏం ఫాలో కావాలి. ఈరోజు పొద్దున 6:30కి మిల్క్ ఇవ్వాలా. నువ్వు ఇప్పుడు 2 మిల్క్ పెట్టేసి నేను వచ్చినా అని చెప్పి మళ్ళీ మిల్క్ అంటే చెప్తాను. ఎగ్ ఎందుకు ఇవ్వాలి మార్నింగ్? నువ్వు ఎక్కడిచ్చేది? నేను ఉన్నా, నేను ఇన్నే ఆఫ్టర్నూన్ కాదు నీకు మా ముందు చెప్తా. మేడం ప్రిన్సిపాల్ గారు పొద్దున్న వచ్చి మధ్యాహ్నం అని చెప్తావు. నీకు చెప్పింది గవర్నమెంట్, నీకు స్పెసిఫిక్గా అన్ని ఆలోచన చేసి మార్నింగ్ ఎగ్ ఇమ్మని చెప్పింది. నువ్వు ఎగ్ ఇవ్వకుండా నువ్వు ఎందుకు ఎగరగొడతావు? రోజు ఇవ్వడంలో మీరు ఎగ్గిడా నేను పిల్లలు చెప్తారు కదా, ఎగ్గివు పాలు పోయి కుచ్చిపోయిన వంకాయలు, కుచ్చిపోయిన మిరపకాయలు, దానికే మేము మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చింది గవర్నమెంట్. ఎందుకు పిల్లల కడుపు కొడతారు మీరు? అమ్మా తల్లి నువ్వు ఆఫ్టర్నూన్ ఇస్తావా? నేను మధ్యాహ్నం వచ్చింటే ఏం చెప్పింది బా, రాత్రి సంసారం చెప్తావు. పొరపాటు జరిగింది ఇప్పుడు, పొరపాటు ఇది 100% పొరపాటే. నువ్వు మా ఉండో ఏం నీకు బాధ? ఇప్పుడు నువ్వు ఎగ్గు ఇవ్వవు, పాలు పోయవు, కుచ్చిపోయిన వంకాయలు, ఆ మిరపకాయలు వచ్చే పశువులుగా తినవు కదా నువ్వు వేసేటి. నువ్వు వేసినవి పశువులుగా తినవు ఉంటా. నువ్వు వేసిన మిరపకాయలు, నువ్వు వేసిన మీరు తెప్పించిన గోంగూర పశువులుగా తిన ఉంటాయి. పిల్లలు తినాలనా? పశువులు తిననేటి కరెక్ట్ కాదు ఇది. ఏం చూసుకుంటా ఇప్పుడు? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా గవర్నమెంట్? మీ మీద తీసుకోవాలా, వాటి మీద తీసుకోవాలా? నువ్వు టెండర్ వాళ్ళు వస్తే టెండర్ తీసుకోవద్దు. టెండర్ వాళ్ళు వచ్చేప్పుడు నాసిరాగం వచ్చేప్పుడు నువ్వు తీసుకోవద్దు. గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది కాంట్రాక్టర్కు. నువ్వు తీసుకోవద్దు. నువ్వు చెక్ చేసుకొని 1-4 మాటలు చెక్ చేసుకొని నాకు ఇది రిటర్న్ చేయి సరిగా లేకుంటే తీసుకోమని చెప్పి నీకేం గవర్నమెంట్ చెప్పిందే? ఏ కుచ్చిపోయినట్టు తెచ్చినా కానీ తీసుకోమని. ఇనికి మీరేనా హెల్త్ స్టోర్ సంబంధం కాదమ్మా. ఈ పిల్లలకు వచ్చిన పాలు నువ్వు పిల్లలకు వాడుకోవాలా? నీట్గా కొంచెం సరే చూసుకున్నాను మీరు నీళ్ళలో కొంచెం వేసేసిన పురుగు చిన్న ఏదో ఉన్నాయి కానీ పోతాయి సపరేట్ గా. ఎక్స్చేంజ్ ఎక్కడ డాక్టర్మా ఎన్నుడే ఎక్స్ నీ మధ్యాహ్నానికి ఎన్నుడే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంత చిన్న ఎందుకు తీసుకుంటావు? 50 గ్రాములు ఉత్తుగా వేసి తీసుకో. డబ్బులు ఇస్తాను గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వడం లే మీకు. ఇది ఎగ్గుంటారు దీన్ని 1,000 రూపాయలు ఎట్లుండే? ఎవరు కాంట్రాక్టర్ దీనికి?
మేము చేయాలి కదా ఏమని చెప్పినారా పారేసేది చట్నీకి అయ్యే వేపించినారు ఇప్పుడు అయ్యే వేయండి ఏమ్మా అది తెలంగాణ అన్ని మట్టలు ఏరుకుంటే ఎన్ని ఉండవు సార్ అయ్యి ఎర్రమంటే అయ్యి ఆయన పడేసాం ఏమేం చేయాలా చెప్పినదే కదా మేడం మేము చేసేది మాట్లాడతానమ్మా ఎమ్మెల్సీ మీరు చెప్తేనే కదా మేము చేసేది మా కొద్ది మేము చేస్తామా ఎందుకు చెప్తారు హలో మరి నువ్వు మర్సదు మిరపకాయలు లేనప్పుడు హలో చెప్తారా? నువ్వు ఇప్పుడు చిన్న చౌకు ఏమేమి సప్లై చేస్తావు నువ్వు ఎగ్స్ నువ్వు 50 గ్రాములు వెయిట్ ఉండేటి ఇలా నువ్వు పావునేల గుడ్లు బెల్లగాల గుడ్లు సప్లై చేస్తే కుదరదు రిటర్న్ తీసుకొని 50 గ్రాములు కొలిపించి తూకం వేయించి ఇచ్చేసిపో మిగతా కూరగాయలు ఎవరు సప్లై చేసి నువ్వు కదా నువ్వు 50 గ్రాములు కరెక్ట్ గా ఉండాలా 1 గ్రాము అటో ఇటో నువ్వు 20 గ్రాములు 30 గ్రాములు గుడ్లు తీసుకొచ్చి నీకేం డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ బిల్ ఆపమని చెప్తాం ఇప్పుడు కూరగాయలలో ఏమో కూరగాయలు కుళ్ళిపోయినట్టు మోయాల మేమే కుళ్ళిపోయినట్టు తెచ్చే మేము తీసుకుపోయి మంచిగా మోయాలి. తయారు ఇరవై. మంచి అనేదే తయారు సార్ మా పానాలు పోతాను మేము ఉండేది 40 మీటర్ ఒకటన్నా సక్రమైనది అయ్యే దిగేసాం మూలన అయ్యి ఇప్పుడు అవి కూడా కొంచెం అంటే వద్దులేదు అవి తీసుకొచ్చి ఆడని దిగేసిన పారేసేటండి దాంట్లో అవి వేయమన్నారు సార్ మరి బయట పడేపించిన సార్ నేను ఇక్కడ వేయలేదు నేను ఎప్పుడు చెప్పాను మేమమ్మా? మేడాలు ఏదో చెప్తే అంతా బయట పడేపించిన నేను మేడాలు చెప్తేనే మేము వినాలి ఇప్పుడు నువ్వు చిన్న చౌకు వెజిటబుల్స్ సప్లై చేసి నువ్వేనా కూరగాయలు కుచ్చిపోయినట్టు అన్ని తీసుకొచ్చి ఈడ వేచి ఎట్లా పిల్లలకు నువ్వన్నీ అన్నో అయ్యి మా రైతు బజార్లో పారేసేటి తరంగానేటి ఏమైనా పశువులకి వేసేటన్ని తీసుకొని వచ్చి వేస్తాను నువ్వు ఈడ మంచిగా పంపించేదా నీకు పేమెంట్ ఆపిస్తాం మీ హెడ్ మాస్టర్ చెప్పి ₹1 కానీ పేమెంట్ నువ్వు ఇష్టానుసారం చేసేదానికి నువ్వు ఉండేది ఇక్కడ నీకు ఊరికి ఇస్తున్నారా డబ్బులు కుచ్చిపోయిన వంకాయలు వీళ్ళు పనులు చెప్తున్నారు తరంగానేటన్ని తీసుకొచ్చి డేస్తాను సార్ మేము ఏరుకోలేక చచ్చిపోతున్నాం ఇవన్నీ ఏం సర్లే తరంగానేటన్ని తీసి ఆడ వేసి నువ్వు చెప్పి వాళ్ళు చెప్తారు వాళ్ళ అబద్ధాలు ఎందుకు చెప్తారు సార్ నేనే మా బాగలేదు నేను అమ్మ, వేయమని మేడం. చెప్తాను సార్ నేను వాళ్ళు ఎందుకు చెప్తారు నేను చూసి బాగలేదు పచ్చడి వేపిస్తాను సార్. నువ్వు పేమెంట్ చెప్తాను వాళ్ళు చెప్తారు పైన రోజుని కూర్చొని పక్కకి ఏరేసి సార్ నేను వచ్చి సార్ నేను ఎందుకు చెప్తాను సార్? మనం నేను ముందరే చెప్తున్నారు నువ్వు రెక్టిఫై చేసుకో తప్పు జరిగింది సరిదిద్దుకుంటాను చెప్పు నువ్వు బాయిలో గీయాల్సింది నువ్వు ఇంకొకటి ఎగరగొట్టావు దానికంటే నీకు ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా అమ్మా బయట చెప్పొద్దు ఎవరు చెప్పాను మధ్యాహ్నం ఇచ్చేదానికి అంటే నీకంటే నువ్వే గవర్నమెంట్ కానీ పెద్ద నేనే పర్మనెంట్ ఉన్నాను నెల నెల మార్చుకుంటాను ఎవరన్నా కానీ కాక గవర్నమెంట్ నువ్వు పెద్ద గవర్నమెంట్ నువ్వు పెద్ద నీ పైన గవర్నమెంట్ ఉందా గవర్నమెంట్ పైన ఉండవు చెప్పు ఎందుకంత నీకు ఏం చెప్పినారు తింటారా లేదా పిల్లలు నీకు అనవసరమైన పని నువ్వు పొద్దున 6:30 పాలు 6 నేను టిఫిన్ తినేటప్పుడు ఇచ్చేదానికి తీసుకోకపోయి పిల్లలు వాడు ఆస్తుంది కాడ పెట్టు మెను రాసుకునే దానికి వ్యక్తి ఎక్కి ఎందుకు నువ్వు మీ రెసిడెన్షియల్ స్కూల్ అంటే అట్టే తయారైపోయినాయి మొత్తం మధ్యాహ్నం వచ్చిన నీకు ఏం చెప్తావు మధ్యాహ్నం తినమని అసలు రాత్రికి ముందని చెప్తావు ఈ ప్రాక్టీస్ ఎట్లుందండి మీ దాంట్లో నేను మధ్యాహ్నం వచ్చింది అనుకో ఏమో పద్దన గుడ్డీలు అడిగిన తీయలేదని చెప్తారు మధ్యాహ్నం ఏమో గుడ్డీలు అంటే రాత్రి తింటారు రాత్రి తింటారని చెప్తారు నీ కడ కదా నా కడ ఏమో మనం తప్పు చేస్తే వాళ్ళకి పెడితే సరిపోతాయి కదా వాళ్ళకి పెట్టాలి కదా రోజు మధ్యాహ్నం ఇస్తారమ్మా గుడ్డు పొద్దున పూట మీ బుద్ధి కూడా నేను ఇస్తానండి బుద్ధి పొద్దున్న సాయంత్రం అనుకుంటా మాట చెప్పలేదు మనలో మీ ఇంట్లో అడ్డే చేసుకుంటారా మనలో చేసుకుంటామ్మా పారేసి ఏరబంది పారేసి బయట చెప్పలేదు మేడం అది ఎందుకు నేను చెప్పలేదు మేడం అసలు మెరుసలు వచ్చాయి వద్దులే వాళ్ళు ఇట్లాంటివన్నీ తీసుకోమని దాంట్లో నాకు అర్థమైందా లేదు మీకు ప్రాక్టికల్ అర్థమైందా లేదు ఏం జరిగిందా మోసం బాగాలేదు నేను బాగుంది అనుకున్నా చిన్న చోకు